షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. ధన్యతల గురించి ధ్యానం చేస్తున్నాం. 6వ ధన్యత గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్యూర్ ఇన్ హార్ట్, those are pure in heart, they will seek God. ఈ యొక్క ధన్యత యొక్క 6వ ధన్యత యొక్క అర్థాన్ని గమనిస్తాం. హృదయ శుద్ధి మీన్స్ అన్డివైడెడ్ సిన్సియర్ లవ్ ఫర్ గాడ్. దేవుని పట్ల మనము నిజమైన భక్తి భావములు, యథార్థమైన హృదయం కలిగి జీవించుట, ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్. ఇట్ గోస్ జస్ట్ బియాండ్ ఫాలోయింగ్ రూల్స్ ఆర్ ceremonial things. It refers to inner integrity, having no hidden or selfish motives. యథార్థమైన హృదయము, హృదయశుద్ధి గలవారు ధన్యులు అని గమనించినప్పుడు ఇంటిగ్రిటీ, ఈ 6వ ధన్యత యథార్థ గురించి మనకు ప్రబోధిస్తుంది. ఎందుకనగా మన ఎలాంటి దెర్ మస్ట్ బి నో హిడెన్ ఆర్ సెల్ఫిష్ మోటివ్స్. స్వార్థపూరిత ఆలోచనలు ఏది మనం ఉండకూడదు. కాబట్టి అంతరంగమైన యథార్థను ప్రభు చూస్తున్నాడు. ఏదో మనం ఆచారాలు సంప్రదాయం పాటించడం ద్వారా యథార్థంగా జీవించలేము, కానీ నిస్వార్థంగా జీవించడం ద్వారా మనము ప్రభు దృష్టిలో నీతిమంతులుగా మనం కనబడతాం. ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ, నాట్ ఆన్ వరల్డ్లీ థింగ్స్. దేని మీద దృష్టి సారిస్తూ వెళ్ళాలి, అంతేగాని వేరే దాని మీద మనసు ఉండకూడదు. అన్డివైడెడ్ లాయల్టీ మనకు అవసరం. ఎవరు సీక్ గాడ్. దేవుని వచ్చిన మోషే ఆశపడ్డాడు. చూసిన ఏ నరుడు బ్రతకడు, వెనక భాగం చూస్తామన్నాడు. ఈ అర్థం ఏంటి? దే షల్ సీక్ గాడ్. హృదయంలో యథార్థంగా జీవించిన వారు, వారు తప్ప అన్డివైడెడ్ లవ్ కలిగిన వారు దేవుని చూస్తారు. అర్థమనగా ఇట్ మీన్స్ ఎక్స్పీరియన్సింగ్ అల్టిమేట్ స్పిరిచువల్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో ఆత్మ సంబంధమైన సాన్నిధ్యంగా జీవిస్తాం. ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ గాడ్ అని గొప్ప ధన్యత మనం పొందుతాం. దేవుని యొక్క సన్నిధి మనం అనేది నిత్యము నిరంతరం పొందుకుంటాం. గాడ్స్ ప్రెజెన్స్ can see clearly on this earth, ultimately being united with him in eternity. నిత్యత్వములో మనం ప్రభుతో ఉన్నప్పుడు నిజముగా మనం ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాం. అక్కడ ఆయన మనం పోలి ఉంటాం. ఈలోగా ఉండగా ప్రభుతో ఎంత క్లోజ్ ఇంటిమసీ కలిగి మనం జీవిస్తామని సత్యాన్ని వాక్య భాగము ప్రబోధిస్తున్నది. A pure heart is a heart that does not waver between pursuing God and pursuing worldly desires. మనం ఇది అది కాదు, కంప్లీట్గా పర్సూయింగ్ గాడ్లీ, మన దేవునే మనం పర్సూ చేయాలి, అంతేగాని లోక సంబంధం కాదు. ఆ రీతిగా మనం పర్సూ గాడ్ విల్ హ్యావ్ ఇంటిమసీ అండ్ క్లోజర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. కాబట్టి యథార్థత కలిగిన హృదయశుద్ధి కలిగిన వారు దేవునితో ఆ ఇంటిమసీ అనేది ఈ లోకంలో పొందుతాం. నిశ్చత మందు మనం ముఖాముఖిగా అని చూస్తాం. పౌలు ఎవరో కాదు, నేను ముఖాముఖిగా అని చూస్తాను. అలాంటి ధన్యత పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచింది కాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతరం మీ స్తోత్ర తండ్రి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారనగా ఈ లోకమంతా మేము సన్నిహితమైన సంబంధం కలిగి ఇంటిమేట్ రిలేషన్షిప్ జీవిస్తాం. ఈ లోకం దాటిన ముఖాముగా చూస్తాం. ఆ యొక్క విశ్వాసము నిరీక్ష కలిగి జీవిస్తూ ముందుకు సాగుటకు
ఆత్మశక్తి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.